ఐపీఎల్ 2024 17వ సీజన్ హోరెత్తిపోతుంది. ప్రీవియస్ 16 సీజన్స్ కంటే ఈ సీజన్ ఎంటర్టైన్మెంట్ వేరే లెవెల్ అనే చెప్పుకోవాలి. ప్లే ఆఫ్స్ దగ్గరికి వచ్చే కొద్దీ ఇంకా కొంచెం ఎంటర్టైన్మెంట్ ఎక్కువైపోయింది. సిఎస్కే లాంటి 5 టైటిల్స్ నెగ్గిన టీమ్స్ ని ఎల్ఎస్జీ 2 టైమ్స్ ఈ సీజన్లోనే ఓడించడం, గుజరాత్ టైటన్స్ లాంటి బడా టీం ని డీసీ చెక్ పెట్టడం, ఇలాంటి థ్రిల్లింగ్ రిజల్ట్స్ వల్ల ఈ సీజన్ కి మరింత హైప్ పెరుగుతుంది. అంతేకాదు ఇప్పటి వరకు కంప్లీట్ అయిన 40 మ్యాచ్ల్లో ఆల్మోస్ట్ 75% మ్యాచ్లు లాస్ట్ ఓవర్ దాకా కాదండోయ్, లాస్ట్ బంతి దాకా కూడా విన్నర్ ని గెస్ చేయలేకపోవడం అనేది మోస్ట్ థ్రిల్ ఇస్తుందని చెప్పుకోవాలి. అయితే ఈ సీజన్ లో టోటల్ గా 74 మ్యాచెస్ గాను కంప్లీట్ అయింది 40 మ్యాచ్లే. అయితేనే ప్రతి సీజన్ లో 55 నుంచి 60 మ్యాచ్లు సరిపడా రికార్డ్స్ అన్ని బ్రేక్ అయిపోయాయి. ప్రతి సీజన్ లో అన్ని టీమ్స్ మధ్య బీభత్సమైన కాంపిటీషన్ ఉండేది. బట్ ఈ సీజన్ తో ఆల్ కాంపిటీషనే కాదు, 6లు 4ల మధ్య కూడా పెద్ద కాంపిటీషన్ నడుస్తుంది. అయితే ఈ 40 మ్యాచ్ల్లో 700 పైన 6లు, 1200 పైన 4లు, ప్రతి 13 బంతులకి యావరేజ్ గా ఒక 6, ప్రతి మ్యాచ్ కి యావరేజ్ గా 19 6లు, ప్రతి 5 బంతులకి యావరేజ్ గా ఒక 4, అయితే డెత్ ఓవర్స్ లో ఏకంగా ప్రతి 4 బంతులకి ఒక 4. ఈ బ్లాస్టింగ్ వల్ల ఈ సీజన్ కి మోస్ట్ ఎక్స్ప్లోజివ్ సీజన్ గా పేరు కూడా పెట్టేశారు. అయితే ఇదే థ్రిల్ ఈ సీజన్ పాయింట్స్ టేబుల్లో కూడా చూస్తూ ఉన్నాం. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని రీతిలో రాజస్థాన్ రాయల్స్ సైలెంట్ గా అపోనెంట్ టీమ్స్ కి ఇచ్చి పడేస్తూ 8 మ్యాచ్ల్లో గాను 7 గెలిచి కేవలం ఒకటంటే ఒక మ్యాచ్ మాత్రం ఓడి టాప్ ప్లేస్ లో తొలి నుండి కంటిన్యూ అవుతానే ఉంది. ఇక అలానే సెకండ్ ప్లేస్ లో కేకేఆర్ ఆల్రౌండ్ షోతో అదరగొడుతూ సెకండ్ స్పాట్ లో కంటిన్యూ అవుతా ఉంది. అయితే ఎస్ఆర్హెచ్ విధ్వంసకర బ్యాటింగ్ తో అపోనెంట్ టీమ్స్ కి చుక్కలు చూపిస్తూ 7 మ్యాచ్ల్లో 5 గెలిచి థర్డ్ స్పాట్ లో ఉంది. అయితే ఎల్ఎస్జీ సిఎస్కే కి షాక్ ఇచ్చి 8 మ్యాచ్లకు గాను 5 గెలిచి 4th స్పాట్ లో ఎల్ఎస్జీ ప్లే ఆఫ్స్ రేస్ లో ముందంజలో ఉంది. అయితే ఏప్రిల్ 26వ తేదీన రాత్రి 7:30 ఐపీఎల్ 2024లో భాగంగా పాయింట్స్ టేబుల్లో పై నుండి సెకండ్ ప్లేస్ లో ఉన్న కేకేఆర్, టేబుల్లో లాస్ట్ నుండి సెకండ్ ప్లేస్ లో ఉన్న పంజాబ్ కింగ్స్ కేకేఆర్ కి హోమ్ గ్రౌండ్ అయిన ఈడెన్ గార్డెన్స్ లో ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ లో తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్ ఓడితే పంజాబ్ కి ప్లే ఆఫ్స్ చాలా కష్టమని చెప్పుకోవాలి. కేకేఆర్ గెలిస్తే ప్లే ఆఫ్స్ కి మరింత దగ్గరగా వెళ్తుంది. అయితే ఈ స్టేడియం డీటెయిల్స్ ఏంటి, పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, ఐపీఎల్ స్టాట్స్ ఎలా ఉన్నాయి, ఈ గ్రౌండ్ లో ఎలా ఉన్నాయి, ఇరువురు టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, అలానే ప్రివ్యూ ఏంటి, ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, కీ ప్లేయర్స్ ఎవరు, లైవ్ ఎక్కడ చూడొచ్చు, వెదర్ కండిషన్ ఎలా ఉంది, అన్నిటి గురించి 1 by 1 చూసేద్దాం. అయితే ముందుగా ఈ స్టేడియం గురించి మాట్లాడుకుంటే ఎప్పుడో 1864లో ఎస్టాబ్లిష్ చేశారండి. అలానే ఆడియన్స్ కెపాసిటీ వచ్చేకి 63,000గా ఉంటుంది. అయితే కేకేఆర్ కి హోమ్ గ్రౌండ్ ఫేవర్ ఖచ్చితంగా ఉంటుందనే చెప్పుకోవాలి. అలానే ఇండియాలోనే సెకండ్ బిగ్గెస్ట్ స్టేడియం అయినప్పటికీ ఈ ఐపీఎల్ లో గ్రౌండ్ డైమెన్షన్ చాలా తక్కువనే చెప్పుకోవాలి. ఎయిదర్ సైడ్స్ వచ్చేకి 62 నుంచి 65 మీటర్లు గాను, ఫ్రంట్ సైడ్ వచ్చేకి 72 నుంచి 75 మీటర్లు గాను, బ్యాక్ సైడ్ వచ్చేకి 58 మీటర్ల వరకు ఉండవచ్చు. ఇక తర్వాత పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే ఫాస్ట్ లో వచ్చేసరికి ఒకలా, ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఒకలా ఉంది పిచ్ వచ్చేకి. ఫాస్ట్ లో చాలా స్లో సైడ్ పిచ్, అలానే హెల్ప్ టు స్పిన్నర్స్, అలాగే స్లో పేస్ బౌలర్స్ అనే చెప్పుకోవాలి. బట్ లాస్ట్ సీజన్ నుంచి 200 రన్స్ పైనే ప్రతి మ్యాచ్ లోనూ నమోదవుతున్నాయి. సో ఇప్పుడు వచ్చేకి బ్యాటింగ్ ట్రాక్ గా మారిపోయిందని చెప్పుకోవాలి. ఈ ఫస్ట్ అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్స్ కూడా రెండు ఏకంగా ఈ సీజన్ లో 200 పైన ఉన్నాయి. అందుకే బ్యాటింగ్ పిచ్ అని పక్కా చెప్పుకోవచ్చు. ఇక తర్వాత ఈడెన్ గార్డెన్స్ యొక్క ఐపీఎల్ స్టాట్స్ పరిశీలిస్తే టోటల్ గా ఈ గ్రౌండ్ లో 90 మ్యాచ్లు జరిగాయండి. ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 37 గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు కొంచెం ఎక్కువగా 53 గెలిచారు. హైయెస్ట్ టోటల్ వచ్చేకి 235 పరుగులు 4 వికెట్లుగా సిఎస్కే పేరట ఉంది. లోయెస్ట్ టోటల్ వచ్చేకి 48 పరుగులకే ఆర్సీబీ ఆల్అౌట్ అయింది. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 165 పరుగులు, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 152 పరుగులుగా ఉంది. మోస్ట్ రన్స్ వచ్చేకి ఈ గ్రౌండ్ లో గౌతమ్ గంభీర్ 1407 రన్స్ తో కొట్టాడు. బట్ ఈ మ్యాచ్ లో లేడు, అతను మెంటార్ గా పనిచేస్తున్నాడు కేకేఆర్ కి, అది అడ్వాంటేజ్ అనే చెప్పుకోవాలి. మోస్ట్ సిక్స్ వచ్చేకి 32 ఇన్నింగ్స్ లో 79 సిక్స్లు కొట్టాడు ఆండ్రూ రసూల్. ఇక మోస్ట్ వికెట్స్ వచ్చేకి సునీల్ నారాయణ్ 67 వికెట్లు పడగొట్టాడు 55 ఇన్నింగ్స్ లో. సో వీళ్ళిద్దరితో చాలా కష్టం, చాలా కేర్ఫుల్ గా ఆడాల్సి ఉంటుంది. ఇక ఈడెన్ గార్డెన్స్ లో ఐపీఎల్ స్టాట్స్ లో ఈ సీజన్ కి ప్రీవియస్ సీజన్ కి లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ ఉన్నాయి. సో ఈ సీజన్ లో స్టాట్స్ కానీ ఒకసారి మనం పరిశీలిస్తే ఇక్కడ ఓవరాల్ గా ఈడెన్ గార్డెన్స్ లో 2024 సీజన్ లో గాను ఏకంగా 4 మ్యాచ్లు జరిగాయి. ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 2 గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు 2 గెలిచారు. ఈ 4 మ్యాచ్ల్లో కూడా కేకేఆర్ 3 గెలిచింది. అంటే ఈ సీజన్ లో విన్నింగ్ పర్సెంట్ హోమ్ గ్రౌండ్ లో 75% ఉందని చెప్పుకోవచ్చు. ఈ సీజన్ లో హైయెస్ట్ టోటల్ వచ్చేకి 224 పరుగులు 8 వికెట్లుగా రాజస్థాన్ రాయల్స్ పేరట ఉంది. లోయెస్ట్ టోటల్ వచ్చేకి 204 పరుగులు 8 వికెట్లుగా ఎస్ఆర్హెచ్ ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఇదే, లోయెస్ట్ టోటల్ కూడా 204 పరుగులుగా ఉందంటే ఎంత బ్యాటింగ్ ట్రాక్ అనేది చూసుకోవచ్చు. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 204 పరుగులు, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 203 పరుగులు, 2 ఇన్నింగ్స్ లో యావరేజ్ స్కోర్ కూడా 200 పరుగులు దాటింది. అలాగే మోస్ట్ రన్స్ వచ్చేకి ఈ సీజన్ లో ఫిలిప్ సాల్ట్ 4 ఇన్నింగ్స్ లో ఏకంగా 201 పరుగులు కొట్టాడు.
సో ఇతను కూడా కేకేఆర్ కీ ప్లేయర్ అని చెప్పుకోవాలి. మోస్ట్ వికెట్స్ కి 4 ఇన్నింగ్స్ లో కలిపి 7 వికెట్లతో ఉన్నాడు హర్షిత్ రాణా. ఇక చివరిగా వీళ్ళ యొక్క టీం యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరిశీలిస్తే టోటల్ మ్యాచెస్ వీళ్ళిద్దరి మధ్య 32 జరిగితే కేకేఆర్ 4 గెలిస్తే పంజాబ్ కింగ్స్ 11 గెలిచింది. పంజాబ్ కింగ్స్ మీద కేకేఆర్ హైయెస్ట్ స్కోర్ 245 పరుగులుగా ఉంది. లోయెస్ట్ స్కోర్ 109 పరుగులుగా ఉంది. అలానే పంజాబ్ కింగ్స్ కి కేకేఆర్ మీద హైయెస్ట్ స్కోర్ 214 పరుగులుగాను, లోయెస్ట్ స్కోర్ 119 పరుగులుగాను ఉంది. వెదర్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే వర్షాలు పడటం, మ్యాచ్లు ఆగిపోవటం అలాంటి సీన్లు అయితే ఏం జరగవండి. ఇండియాలో సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. సో వెదర్ టూ హాట్ గా ఉండడం పక్క. మార్నింగ్ టెంపరేచర్కి 34 డిగ్రీ సెంటీగ్రేడ్ నుండి 36 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. ఇక మ్యాచ్ టైంలో అయితే 23 నుంచి 25 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉండవచ్చు. ఇక లైవ్ గురించి మాట్లాడుకుంటే యాజ్ యూజువల్ గా టీవీస్లో వచ్చేసరికి సబ్స్క్రిప్షన్ తీసుకొని స్టార్ స్పోర్ట్స్ లో వీక్షించవచ్చు. అలానే ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చేసరికి జియో సినిమాల్లో ఎటువంటి సబ్స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా వాచ్ చేయవచ్చు. ఇక చివరిగా ఇరువురు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే ముందుగా పంజాబ్ కింగ్స్ యొక్క ప్లేయింగ్ 11 మాట్లాడుకుంటే 8 మ్యాచ్లు ఆడేసింది, కేవలం 2 గెలిచింది. ప్లే ఆఫ్స్ కి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్ గెలుస్తూనే ఉండాలి. అందుకే ఎవరి మ్యాచ్ కీలకం అని చెప్పుకున్నా. అందుకే ఈ మ్యాచ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనడంలో సందేహం లేదు. అయితే పంజాబ్ కింగ్స్ లో మెయిన్ డ్రాబ్యాక్ ఓవర్సీస్ ప్లేయర్స్. కొద్ది గొప్ప రాణిస్తున్న అన్ని టీమ్స్ లో ఈ టీంలో మాత్రం కంప్లీట్ గా వీళ్ళు ఓవర్సీస్ ప్లేయర్స్ అనేవి కంప్లీట్ గా ఫెయిల్ అవుతున్నారు. కొందరికి డౌట్ రావచ్చు, శామ్ కరణ్ బాగానే ఆడుతున్నాడు కానీ జీటీ మీద ప్రీవియస్ మ్యాచ్ లో ఓపెనర్ గా వచ్చి అది కూడా 8 ఓవర్లు బ్యాటింగ్ చేసి అంటే కంప్లీట్ గా పవర్ ప్లే మొత్తం ఇతను ఆడాడు. అక్కడ ఆడి కూడా 19 బంతుల్లో కేవలం 20 రన్స్ కొట్టాడు. అంటే స్ట్రైక్ రేట్ ఓన్లీ 100 ఉంది. ఈ 20 రన్స్ కి 8th ఓవర్ దాకా బ్యాటింగ్ చేశాడు. ఇందులోనూ మళ్ళీ పంజాబ్ కింగ్స్ చేసింది ఫస్ట్ బ్యాటింగ్. ఇక తర్వాత రిల్లీ రోసో 9 పరుగులు, లివింగ్ స్టోన్ 6 పరుగులు. ప్రీవియస్ మ్యాచ్ లో వీళ్ళు కొట్టిన ఓవర్సీస్ ప్లేయర్స్ రికార్డ్స్ ఇవన్నీ చెప్పాలి. ఇది పంజాబ్ కింగ్స్ ఓవర్సీస్ ప్లేయర్స్ పరిస్థితి ఇలా ఉంది. కొద్ది గొప్ప ప్రభు సిమ్రాన్ సింగ్ ఒక్కడే ఆడుతూ ఉన్నాడు. అయితే జితేష్ శర్మ ఈ సీజన్ స్టార్ట్ కాకముందు ఐసీసీ టీ20 వరల్డ్ కప్ కి వికెట్ కీపర్ రేస్ లో ముందున్నాడు. బట్ ఇప్పటికి లాస్ట్ ప్లేస్ లోకి చేరుకున్నాడు. అంతగా అటర్ ప్లే అని చెప్పుకోవాలి. అయితే పంజాబ్ ని మాత్రం ఒంటి చేత్తో పైకి లేపుతున్న మాత్రం 2 ప్లేయర్స్, అశుతోష్ శర్మ, శశాంక్ సింగ్. వీళ్ళిద్దరూ లేకపోతే పంజాబ్ కింగ్స్ అనేది పేరే కనబడేది కాదని చెప్పుకోవాలి. ఒక విధంగా చెప్పాలంటే ప్రీవియస్ మ్యాచ్ లో హర్ప్రీత్ సింగ్ భాటియా అలానే హర్ప్రీత్ బౌర్లు కూడా క్రూషియల్ టైంలో సూపర్ గా బ్యాటింగ్ చేశారు. ఇది మాత్రం పంజాబ్ కింగ్స్ కి యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి. ఇక బౌలింగ్ యూనిట్ లో రబాడా అదిరే ప్రదర్శన చేస్తున్న జీటీ మీద మాత్రం లై తప్పాడు. అలాగే శామ్ కరణ్ కూడా. అయితే హర్షల్ పటేల్, హర్షదీప్ సింగ్లు బాగానే బెటర్ గా బౌలింగ్ చేస్తున్నారని చెప్పుకోవాలి. ఇక అలానే పార్ట్ టైం స్పిన్నర్ అయిన లివింగ్ స్టోన్ అదిరిపోయే ప్రదర్శన చేశాడు. 4 ఓవర్లు వేసాడు అనుకుంటా. ఐ థింక్ 18-19 రన్స్ ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. బట్ స్పెషలిస్ట్ స్పిన్నర్ అయిన హర్ప్రీత్ బార్ మాత్రం భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. వికెట్ కూడా పడలేదు. ఈ మ్యాచ్ కైనా శిఖర్ ధావన్ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని నా ఒపీనియన్. ఓవరాల్ గా వీళ్ళ లెవెల్లో 1-2 చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఆ చేంజెస్ అనేవి ఇంపాక్ట్ ప్లేయర్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. సో ఓవరాల్ గా వీళ్ళ ప్లేయింగ్ 11 పరిశీలిస్తే శిఖర్ ధావన్, ప్రభు సిమ్రాన్ సింగ్, రిల్లీ రోసో, శామ్ కరణ్, జితేష్ శర్మ, శశాంక్ సింగ్, లివింగ్ స్టోన్, హర్ప్రీత్ బ్రార్, కగిసో రబాడా, హర్షల్ పటేల్, హర్షదీప్ సింగ్ ఇలా ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్స్ గా అశుతోష్ శర్మ, హర్ప్రీత్ సింగ్ భాటియా, అథర్వా టైడ్, రాహుల్ చహర్, విద్యుత్ కవేరప్ప ఇలా ఉన్నారు. ఇక ఫైనల్ గా కేకేఆర్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే వీళ్ళ బ్యాటింగ్ ట్రాక్ అయితే వేరే లెవెల్. అయితే 1 by 1 గేర్లు మారుస్తూ చిత్త కొట్టే బ్యాటింగ్ ఉంటుంది. ఓపెనింగ్ తో స్టార్ట్ అయ్యే సునామీ 7th స్పాట్ వరకు 5th గేర్ లో బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న బ్యాటింగ్ ట్రాక్ కోల్కతా నైట్ రైడర్స్ కు ఉంది. బట్ బౌలింగ్ యూనిట్ లో కేకేఆర్ కి ఈసారి కొంచెం బ్యాక్ ఫుట్ లో కనబడుతుంది. ముందుగా బ్యాటింగ్ లో భారీ స్కోర్ చేయడం వల్ల వీళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. చేజింగ్ లో కానీ లేకపోతే ఎక్కువ స్కోర్ కొట్టేయడం వల్ల కానీ వేరే టీమ్స్ అక్కడ దాకా రాలేకపోతున్నారు. చివరి ఓవర్ దాకా వచ్చిన 10 రన్స్ లో 20 రన్స్ లో ఓడిపోతున్నారు. ఇక ఫిలిప్ సాల్ట్, సునీల్ నారాయణ ఎక్స్పోజ్ స్టార్ట్ అయితే ఇస్తూనే ఉన్నారు. మెయిన్లీ ఫిలిప్ సాల్ట్ అయితే అదిరిపోయే ఫామ్ లో ఉన్నాడు. ఫస్ట్ బంత్ నుండి 5th గేర్ లో బ్యాటింగ్ చేస్తున్నాడు. అలానే సునీల్ నారాయణ కొత్త అవతారంతో బ్యాటింగ్ అయితే అందరికి తెలిసిందే. ఈ సీజన్ లో ఒక సెంచరీ కూడా కొట్టి సూపర్ టచ్ లో ఉన్నాడు. బట్ మొన్న ఆర్సీబీ మీద మాత్రం కొంచెం ఫెయిల్ అయ్యాడు. సో ఈ ఇద్దరు నుంచి టెరిఫిక్ ఫామ్ లో ఉన్నారు కాబట్టి ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక ఫస్ట్ డౌన్ రఘువంశీ కేవలం 18 సంవత్సరాలు, కొడితే అచ్చుపడాల్సిందే. ఫ్రెష్ క్రికెట్ షాట్స్ తో అల్లాడిస్తున్నాడని చెప్పుకోవాలి. బట్ గత 2 మ్యాచ్ల నుంచి కొంచెం బ్యాక్వర్డ్ లో కనబడుతున్నాడు. అతను తేరుకుంటే కనుక కేకేఆర్ కి ఇంకంత బలం పెరుగుతుంది బ్యాటింగ్ యూనిట్ లో. ఇక తర్వాత శ్రేయస్ అయ్యర్ బాగానే ఆడుతున్నా స్ట్రైక్ రేట్ విషయంలో మాత్రం అంత ఇంప్రెసివ్ అయితే లేడు. ప్రజెంట్ ఇలా ఆడటం వల్ల ప్రాబ్లమ్స్ అయితే ఏమి రాలేదు వాళ్ళ టీంకి. బట్ 1-2 సార్లు వికెట్లు పడ్డాయి అంటే ఓవర్ డిఫెన్స్ అవటం వల్ల తర్వాత బ్యాటర్స్ మీద ప్రెజర్ పడే అవకాశాలు అయితే మాక్సిమం కనబడుతున్నాయి. అయితే కేకేఆర్ టీంలో బెస్ట్ ఫినిషర్స్, బెస్ట్ హార్డ్ హిట్టర్స్ ఉన్నారని చెప్పుకోవాలి. వాళ్ళే త్రిబుల్ ఆర్ అంటే ఆండ్రూ రసెల్, రింకు సింగ్, రమన్దీప్ సింగ్. ముగ్గురు కొడితే నార్మల్ గా ఉండదనే చెప్పుకోవాలి.
బెస్ట్ ఫినిషింగ్ ఇవ్వాలన్నా, ఇంపాసిబుల్ మ్యాచెస్ పాసిబుల్ మ్యాచెస్ గా మార్చేయాలన్నా వీళ్ళు ముగ్గురు ఆడటాలనటంలో సందేహం లేదు. ఇక ఈ బౌలింగ్ యూనిట్ గురించి ముందుగా స్పిన్ ట్రియో గురించి మాట్లాడుకోవాలి. సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తి సూపర్ టచ్ లో ఉన్నారు. అలానే ఇంప్రెసివ్ గా బౌలింగ్ కూడా చేస్తున్నారు. బట్ శ్రేయస్ శర్మ నిన్న మ్యాచ్ లో ఆర్సీబీ మీద అవకాశం ఇస్తే కంప్లీట్ గా అటర్ ఫ్లాప్ అయ్యాడు. 2 ఓవర్లో ఆర్సీబీ మీద ఏకంగా 33 పరుగులు కొట్టించుకోవడం. అలానే పేస్ యూనిట్ లో 25 కోట్ల ప్లేయర్ మిచెల్ స్టార్క్ కేకేఆర్ ను బాగా ఇబ్బంది పెడుతున్న బౌలర్ ఇతనే. అతని టీంలో ఉంటే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు ఏందో అనుకుంటున్నారా? ఏకంగా నిన్న మ్యాచ్ లో ఆర్సీబీ మీద 3 ఓవర్లోనే 55 పరుగులు కొట్టించున్నాడు. అంటే 18.30 రన్ రేట్ తో కొట్టించుకున్నాడు. ఇక మిచెల్ స్టార్క్ కంటే హర్షిత్ రాణా, వైభవ్ వారారా బెస్ట్ గా బౌలింగ్ చేస్తున్నారని చెప్పుకోవాలి. అలానే ఆండ్రూ రసూల్ ఈ సీజన్ లో ద బెస్ట్ బౌలర్ కేకేఆర్ ఉన్నారంటే ఇతనని చెప్పాలి. ప్రతి మ్యాచ్ లోని క్రూషియల్ టైంలో రావడం, మంచి మంచి బ్రేక్స్ అందించడం కేకేఆర్ విన్నింగ్ లో పాసిబిలిటీ వీటి వల్లే కలుగుతుంది. ఓవరాల్ గా వీళ్ళ లెవెల్లో పెద్దగా చేంజెస్ అయితే ఉండకపోవచ్చు. విన్నింగ్ టీమ్ తోనే ఆడే అవకాశాలు ఉంటాయి. అది కాక హోమ్ గ్రౌండ్ ఫేవర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మార్చే అవకాశాలు అయితే లేవు. 1 చేంజ్ 2 చేంజ్లు ఉన్నా ఇంపాక్ట్ ప్లేయర్స్ ని యూజ్ చేసుకుంటారు. ఓవరాల్ గా వీళ్ళ 11 పరిశీలిస్తే ఫిలిప్ సాల్ట్, సునీల్ నారాయణ్, రఘువంశీ, శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, ఆండ్రూ రసూల్, రింకు సింగ్, రమన్దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా ఇలా ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్స్ గా సుయాష్ శర్మ, అంకుల్ రాయ్, మనీష్ పాండే, వైభవ్ అరోరా, రామనలా గుర్బాజ్. అయితే వీళ్ళ ప్లేయింగ్ గ్రౌండ్, వీళ్ళ ఐపీఎల్ స్టాట్స్, ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ పరిశీలించినాక కేకేఆర్ యొక్క విన్నింగ్ పాసిబిలిటీలు 58% గాను, పంజాబ్ కింగ్స్ యొక్క విన్నింగ్ పాసిబిలిటీ 42% గాను ఉంది. అయితే మీ ఒపీనియన్ ప్రకారం ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారనుకున్నారు కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. అలాగే ఈ మ్యాచ్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే ప్లేయర్ ఎవరు అనుకుంటున్నారో కూడా కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.